పేషెంట్స్ని చూసినప్పుడు వారు అన్కాన్షియస్లో ఉంటారు, కోమాలోకి వెళ్ళిపోయిన స్థితిలో కొంతమంది పేషెంట్స్ ఉంటారు. అంటే వీరు చూస్తూ ఉంటారు కానీ వారికి ఏ విధమైన చలనం అనేది ఉండదు. వారికి ఆకలి తెలియదు, ఒక దాహము తెలియదు, ఎవరు సొంత వారు ఎవరు బయట వారు ఏ విధమైన అవగాహన వారికి ఉండదు. వీరినే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన స్పృహ లేని స్థితిలో ఉన్నవారు అని మనము గ్రహిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ భక్తి జీవితంలో ఈనాడు చాలా మంది ఇదే స్థితిలో ఉన్నారండి. భక్తి ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు, ఎలా చెయ్యాలో తెలియదు, ఏ విధంగా దేవునికి మహిమపరచాలో తెలియదు, ఏ విధంగా వాక్యం చదవాలో తెలియదు, ఏ విధమైన ప్రార్థనలు చేయాలో, ప్రార్థనలు ఎటువంటి వర్డ్స్ ఉపయోగించాలో తెలియదు, ఏమీ తెలియదండి. వారు ఏ విధంగా అన్కాన్షియస్ లో ఉన్నారో ఇదేనా భక్తి జీవితంలో స్పృహ లేని భక్తి ఇదేనా చాలా మంది చేస్తున్నారు ప్రియులరా. అటువంటి భక్తి వల్ల మనకు ఉపయోగం ఉండదు, దేవునికి కూడా అటువంటి భక్తి అసహ్యకరమైనది. భక్తి చేస్తున్నప్పుడు ఏం వింటున్నామో, ఏమి చదువుతున్నామో, ఎలా ప్రార్థిస్తున్నామో, ఎలా నడుస్తున్నామో మనం స్పృహ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యాన్ని